ఓకే, హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ట్రై స్కూల్. సారీ, నేను బైట్ అదే రెండు కూడా ఒకే లెక్చర్ లో చెప్పాలి, బట్ ఐ వాజ్ డివైడింగ్ ఇట్ ఇంటూ 2 పార్ట్స్. ఓకే, సో పార్ట్ ఏ అయిపోయింది, సో పార్ట్ బి ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. సో బైట్ ఎరే, అసలు బైట్ ఎరే అంటే ఏంటి? బైట్స్ మనం చూసాము. బైట్ ఏం చేస్తుంది? మనం సింపుల్ గా ఒక డేటాని బైనరీ ఫామ్ బైట్ రూపంలో కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. బైట్ ఆఫ్ మెథడ్ ని యూజ్ చేయొచ్చు. ఒక్కసారి మనం ఒక్కసారి ఆ బైట్స్ లోకి మనం మార్చిన తర్వాత వీ కెనాట్ చేంజ్ దట్ వాల్యూ. ఓకే, సో ఏదైతే డేటాని మనం మారుస్తున్నామో దాని యొక్క వాల్యూస్ ని మనం మార్చలేము మళ్ళీ. అది ఫస్ట్ పాయింట్ నేర్చుకున్నాం మనం. సెకండ్ పాయింట్ దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాం మనం? సో బైనరీ డేటాని హ్యాండిల్ చేసేటప్పుడు, అంటే లైక్ ఇమేజెస్ ఆర్ వీడియోస్ ఆర్ ఆడియోస్ యూజ్ చేసేటప్పుడు మనం సింపుల్ గా దీన్ని బైట్స్ డేటా టైప్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక పాయింట్ మనం నేర్చుకుంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం గనక స్టోర్ చేసుకోవాలి వాల్యూస్ దీంట్లో అని అంటే 0 to 255 వరకు మాత్రమే స్టోర్ చేసుకుంటాం. ఓకే, తర్వాత మనం స్టోర్ చేస్తాం ట్రై చేస్తే, దానికంటే బియాండ్ ట్రై చేస్తే ఏమవుతుంది? దట్ విల్ రైజ్ ఎర్రర్ అనమాట. ఓకే, సో ఇంతవరకు మనం బయాస్ గురించి గుర్తుపెట్టుకోవాలి. అందుకంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కామెంట్ హియర్. నేను మీకు వెంటనే రిప్లై అయితే ఇస్తాను. ఓకే, సో ఈ రోజు బైట్ ఎరే, బైట్స్ చూసాం కదా, ఈ రోజు బైట్ ఎరేని చూద్దాం. ఓకే, వాట్ ఈస్ మీన్ బై బైట్ ఎరే? ఆ పేరులోనే ఉంది, బైట్ అండ్ ఎరే. ఓకే, సో బైట్ ఎరే ఈస్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ బైట్స్ డేటా టైప్, except the elements it is modified. The elements in it can be modified. అంటే దానికి దీనికి ఉన్న ఒకే ఒక్క బ్లైండ్ డిఫరెన్స్ ఏంట్రా బాబు అంటే, ఓకే, సో అక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఏం చేయలేము అని అంటే వాల్యూస్ ని మాడిఫై చేసుకోలేము. కానీ ఇక్కడ బైట్ ఎరే డేటా టైప్ లో మనం ఏం చేయొచ్చు? వాల్యూస్ ని మాడిఫై చేసుకోవచ్చు. సో అదొక చిన్న డిఫరెన్స్ మాత్రమే. ఓకే, ఒక సింపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఇవి ఈ సెషన్ ని ఫాస్ట్ గా ఎండ్ చేద్దాం. ఓకే, సో ద ఫస్ట్ ప్రోగ్రామ్ L ఈక్వల్ టు 10, 20, 30, 40 తీసుకున్నాను. అక్కడ నుంచి మనం ఏం చేసాము? దీన్ని బైనరీ బైట్ ఎరేలోకి కన్వర్ట్ చేసాము. సో బైట్స్ కి అయితే దానికి సంబంధించిన మెథడ్ ఉంది. బైట్ ఎరేకి అయితే ఇక్కడ కూడా దీనికి సంబంధించిన మెథడ్ అయితే ఉందన్నమాట. ఓకే, సో బి ఈక్వల్ టు బైట్ ఎరే ఆఫ్ ఎల్ అన్న తర్వాత ప్రింట్ టైప్ ఆఫ్ బి అని అక్కడ వరకు బాగానే వచ్చింది కదా, బైట్ ఎరే వచ్చింది. తర్వాత చూడండి, దీంట్లో ఒక్కొక్కటి ప్రింట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇదొకటి జస్ట్ ప్రింటింగ్ అనమాట. ఐ ఈక్వల్ టు బి, మొత్తం వాల్యూస్ అయితే వచ్చాయి. సో ప్రోగ్రామ్ క్లియర్ కదా? మనం ఇంకా ఫర్ లూప్ డిస్కస్ చేయలేదు. ఇఫ్ యు ఆర్ ఏ బిగినర్ టు దిస్ ట్యూటోరియల్, డోంట్ వెరీ, ఫర్ లూప్ అని తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, దిస్ ఇస్ ఫర్ లూప్. ఓకే, సో అంతకు మించి యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, రైట్? నెక్స్ట్ చూడండి, ఎల్ ఈక్వల్ టు ఇక్కడ మనం అప్డేట్ చేస్తున్నాం వాల్యూస్. ఓకే, అప్డేట్ చేస్తున్నాం, బట్ ఇక్కడ కూడా దీనికి కూడా ఎర్రరే వస్తుంది. ఎందుకు చూద్దాం తర్వాత. ఓకే, ఐ థింక్ మీకు గుర్తు రావాలి దట్ నేను ఆల్రెడీ రైజ్ చేశాను కాబట్టి. ఓకే, ఓకే, ఎల్ ఈక్వల్ టు 10, 20, 30, 40, రైట్? నెక్స్ట్ మిగతా మనకు తెలుసు. తర్వాత ప్రింట్ చేశాను. నెక్స్ట్ ఏం చేశాను అంటే, నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే ప్రింట్ ఆఫ్ బి ఆఫ్ 0 అంటున్నాను. అంటే బి ఆఫ్ 0 ఉన్నటువంటి వాల్యూ మాత్రమే నాకు రావాలి, అంటే ఇంకొక వాల్యూ ఏమి కూడా వచ్చింది. అలాంటప్పుడు నేనేం చేస్తానంటే బి ఆఫ్ 0 ఈక్వల్ టు అంటే ప్రింట్ చేశాను. తర్వాత అప్డేట్ చేస్తున్నాను వాల్యూ. ఓకేనా, మొత్తం వాల్యూస్ మొత్తం వచ్చి 10 కూడా వచ్చింది. 10 ఎక్కడ ఉంది? బి ఆఫ్ 0లో ఉంది. నెక్స్ట్ బి ఆఫ్ 0 ఉంటుంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను? ఐ వాజ్ ట్రైంగ్ టు అప్డేట్ ఇట్. ఓకే, అప్డేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ట్రై చేస్తే ఏమైంది? నెక్స్ట్ లైన్ ప్రింట్ అవ్వలేదు. అంటే ఇక్కడే ఎర్రర్ వచ్చేసింది మనకి. బికాస్ ద వాల్యూ ఎంత దాని వాల్యూ ఎంత? ఇట్స్ ద రేంజ్ బిలో, ద రేంజ్ ఇస్ బిలో 20 to 56. ఓకే, 0 నుంచి 255 వరకు మాత్రమే అది స్టోర్ చేసుకుంటారు. అది కూడా ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ద బైట్ ఎరే కెన్ స్టోర్ ఓన్లీ ఫ్రమ్ 0 to 255. ఓకే, చూడండి ఎర్రర్ కూడా అదే వచ్చింది, రైట్? ఓకే, క్లియర్? యా, గ్రేట్. ఓకే, నెక్స్ట్
ఇంకొక ప్రోగ్రామ్ కూడా చూద్దాము. ఇక్కడ మనకి ఎర్రర్ రాదు. ఎందుకు అది చెప్పండి? ఇక్కడ మొత్తం అదే ప్రోగ్రామ్ మనం ఏ మాడిఫై చేయలేదు. సింపుల్ గా వేరియబుల్స్ మాడిఫై చేసుంటాం బియో వచ్చింది. అండ్ ఇక్కడ ఏం చేసాం మనం 188 ఇచ్చాం. అంటే 188 అని ఇచ్చాం. ఇందాక ఏమి ఇచ్చాం మనం 280 సంథింగ్ ఏదో ఇచ్చాము. సో 255 కి గ్రేటర్ దాన్ ఇచ్చాం. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాం 188 అయితే ఇచ్చాం అనమాట. అప్పుడు తీసుకుంది ఎర్ర ఏమైనా వచ్చినా రాలేదు. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ ఇట్ నౌ జస్ట్ వీడియోలో పాజ్ చేసుకోండి, నోట్ చేసుకోండి ప్రోగ్రామ్ మర్చిపోకుండా. నెక్స్ట్ నెక్స్ట్ L ఈక్వల్ టు 10, 20, 30 అదే ఇచ్చాము. ఇప్పుడు ఏమి ఇచ్చాము 77, అంటే బిఫోర్ ప్రింటింగ్ మనం మాడిఫై చేసాం. సో 10 ప్లేస్ లో 77 రీప్లేస్ అయిపోయింది అండ్ అదే మనం ప్రింట్ చేసాం. ఓకే, సో క్లియర్, గ్రేట్. ఓకే, దట్స్ ఫైన్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ డ్రైవింగ్, డోంట్ ఫర్గెట్ దిస్ ఇస్ ట్రై స్కూల్, మన భాషలో. థ్యాంక్ యూ సో మచ్.